Hare Krishna, everyone. Welcome, everyone, for morning Bhagavatam class. So, yesterday, you all did a very nice promise, a very nice word to Krishna. So, how do you feel, everyone? Is that easy or is that difficult to perform? Already, anybody already made any experiments or made any assignment, tried something to talk about Krishna always, to hear about Krishna always, to like that. Hare Krishna, Prabhuji, Tanvat Pranam. Prabhuji, I felt that I became more conscious. Earlier, I was thinking, ki, I don't do much or generally no, but yesterday, after that promise, I could realize, ki, okay, now I'm speaking like this. So I was more conscious of it, is what I realized, Prabhuji. What was the question? What was the answer? Prabhu, can you repeat? I'll also try. Yesterday, we all did one promise to Krishna. So, mm, whatever I speak, whatever I hear, or whatever I eat, or whatever I see, that should be all related to Krishna. So, yesterday, did we made any try, or did we see how it is very difficult? Do you feel very difficult, or do you feel very easy? How? What was the realization for all of you? That was the question. ఓకే థ్యాంక్ యూ ప్రభు. ప్రభు ఎప్పుడైతే ప్రమాణం చేస్తామో ఎప్పుడైతే ప్రతిజ్ఞ చేస్తామో ఆటోమేటిక్గా చాలా చేంజెస్ కనపడుతుంటాయి. అది వాస్తవం అవాస్తవం కాదు. హరే కృష్ణ. Yes, Prabhu. And I mean to say, while trying, how you felt. That's what I felt. I was asking. So, what was your realization? You feel good, or you feel little difficult, like anything to be taken care? ఇది నేను అడిగింది. ప్రతిజ్ఞ చేసేటప్పుడు మనకు లోపల గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఇక ప్రకంపనలు బాడీలో వస్తాయి అనమాట. ఇంతకు ఐ అండర్స్టాండ్, ఐ రియలైజ్ ఆల్సో. హరే కృష్ణ. మేబీ ఐ మే బి కరెక్ట్, ఐ మే బి ఇన్కరెక్ట్ ఆల్సో. కరెక్ట్, ఇన్కరెక్ట్, ప్లీజ్ కరెక్ట్. Okay. ఎస్ Yes, ప్రభు, Hare మీరు Krishna. చెప్పినట్టు వినిపిస్తుందా ప్రభు? Yes, Mataji. హరే కృష్ణ. యాక్చువల్గా అదే మీరు చెప్పినట్టు ట్రై చేసాం, అంటే ప్రామిస్ చేసినట్టు, బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఈ మెటీరియల్ వరల్డ్లో. ఈవెన్ మనం అంటే అసోసియేషన్కి వెళ్ళకపోయినా ఏదో ఫోన్ రావడము, మాట్లాడము, ఏదో చెప్పడము, అది వినడము, మనం రెస్పాండ్ అవ్వాలా వద్దా అనేది అనిపిస్తుంది ఇప్పుడు. So అంటే this is what I am expecting actually. అంటే Uh, ప్రామిస్ చేసాం కదా, సో నేను ఇప్పుడు hmm. మాట్లాడితే ఏమవుతుంది, మాట్లాడకపోతే ఏమవుతుంది అన్న కన్ఫ్యూజన్ వస్తుంది ప్రభుజీ. అంటే కొన్ని వాటికి మనం అన్ని రిలేషన్స్ ని వదిలేయలేం కదా ప్రభుజీ. సో కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుంది కదా. సో అలా అంటే కాన్షియస్ అయితే వస్తుంది ప్రభుజీ, నేను ఇది చేయకూడదు, ఇది చేయాలి. సో అలా అయితే తెలుస్తుంది. సో యా, సో ఇలాగా మనము ఆ, ఆ, ఏంది? వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేకపోతే వేరే వాళ్ళు మనకు చెప్తూ ఉన్నప్పుడు, మనం వింటూ ఉన్నప్పుడు, బట్ లోపల మాత్రం ఒక జిజ్ఞాస అనేది ఉంటుంది. అరే, కృష్ణుడి గురించి మాట్లాడలేకపోతున్నామే, కృష్ణుడి గురించి వినలేకపోతున్నామే, కృష్ణుడి గురించి మాట్లాడలేకపోతున్నామే. అట్లీస్ట్ మన వల్ల కాకపోయినా కూడా, మన వల్ల మనం ఆ సిచ్యువేషన్ లో మనం దాన్ని మాట్లాడలేకపోయినా, కృష్ణుడి గురించి మాట్లాడలేకపోయినా, కృష్ణుడి గురించి వినలేకపోయినా, ఆ మనసులో ఆ జిజ్ఞాస అనేది వెళ్తా ఉంటుంది కదా. అరే, ఎప్పుడు కృష్ణుడి గురించి వినాలి, ఎప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడాలి, వీళ్ళు తదేకంగా ఇదే మాట్లాడుతున్నారే అనేసి వెళ్తూ ఉంటుంది కదా. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ఫైన్. అది ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు కన్నా మనల్ని ఆ కృష్ణ చైతన్యకి తీసుకొని వెళ్తుంది అనమాట. ప్రీవియస్లీ మనం ప్రీవియస్లీ ఈ ప్రామిస్ చేయక ముందు వీఆర్ ఓకే, వీఆర్ అడ్జస్టింగ్, వీఆర్ కన్విన్సింగ్. ఓకే, ఎంత టైం పోతుందో అంత టైం పోని మనం వేరే వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతూ ఉండడము, లేకపోతే వేరే వాళ్ళు ఏం చెప్పినా మనం వింటూ ఉండడం, అలా వెళ్తూ ఉంటుంది. బట్ నవ్ ఆన్ వర్డ్స్, యూ విల్ బి ద అలారమ్స్ విల్ బి గోయింగ్ ఆన్ ఇన్ యువర్ హార్ట్. అలారమ్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. అరే, కృష్ణుడి గురించి వినలేకపోతున్నాను నేను, కృష్ణుడి గురించి నేను
మాట్లాడలేకపోతున్నా, అలారమ్స్ అనేది వెళ్తూ ఉంటాయి. దట్స్ హౌ దిస్ ప్రామిస్ విల్ హెల్ప్ యూ. ఓకే, నైస్. హోప్ ఎవ్రీబడి ట్రైడ్. ఎస్ ప్రభుజీ. ఎస్ అంటే ఎస్టర్డే యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే మనం నిన్న మార్నింగ్ ఈ ప్రామిస్ అనేది తీసుకున్న తర్వాత మేబీ మాతాజీ చెప్పినట్లు హోల్ ది టైం మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు. బట్ ఎస్టర్డే ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ మై ఎక్స్ కొలీగ్. We worked around 35 years. So during the discussion, he only told me, I think nowadays you are busy with the ISKCON Krishna consciousness like that. Then I thought of, yes, and that is the reason why I'm not able to, reply to your message and all those things. Sorry, boss, like that I told him. And that is why, anyway, we are getting this Krishna consciousness from other person also, that we are recollecting in our mind, Prabhuji. Hare Krishna. గుడ్. జై కృష్ణ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్. ప్రభుజీ, ఎస్, నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేయమంటారా? చెప్పండి. నిన్నటిదని కాదండి, నేను యాక్చువల్ గా హాస్టల్లో ఉంటాను అన్నట్టు. అంటే ఐఎమ్ 50 years old, బట్ రీసెంట్లీ ఐ గట్ ప్రమోషన్, సో ఐ వెంట్ టు వనపర్తి హాస్టల్. సో నేను కంపల్సరిగా 6:30 to 7:30 మధ్యలో టీ తాగుతాను, బాగా అలవాటు అన్నట్టు. అయితే బట్ హాస్టల్లో ఆ ఫెసిలిటీ లేదు. ఫెసిలిటీ లేకుంటే కానీ నేను స్పెషల్ గా తీసుకుని నా ఒక్కదానికే 60 మందిలో టీ ఫెసిలిటీ ఏర్పరచుకున్నాను. అయితే ఎప్పుడైతే నేను భాగవతం క్లాస్కి వచ్చానో, నేను వాళ్ళకి చెప్పేశానండి, నాకు వద్దు టీ అంటే 6:30 to 7:30 ఐఎమ్ ఇన్ ద క్లాస్. సో నేను ఆ హాస్టల్లో టీ మానేశానండి. అది నాకు, ఎందుకంటే నేను అసలు టీ లేకుండా ఉండలేను. అట్లాంటిది చాలా హ్యాపీ అనిపిస్తుంది 60 మందిలో ఒక్కదాన్ని పెంచుకోవడం అది. సో ఇది షేర్ చేయాలో వద్దో కానీ, బట్ నేను లాస్ట్ 15 days నుంచి మార్నింగ్ టైం తర్వాత తాగుతాను. ఆ టైంలో నాది అందులో నుంచి బయటకు వచ్చేసాను. లేకున్నా పర్లేదు, భాగవతం ఇంటూ అది మర్చిపోతున్నాను. సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. వెరీ నైస్. హరే కృష్ణ ప్రభు. ప్రభు Yes, నా Mataji. ప్రభు నాకి నా ఫ్రెండ్స్ మా రిలేషన్ ఫోన్ చేస్తూ ఉంటారు కదా. ఎప్పుడైనా నేను థర్స్డే క్లాసెస్ లో ఉంటాను, నేను లేదు దేవస్థానంలో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తానంటాను. నేను క్లాస్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే నేను క్లాస్ లో ఉన్నాను అని సుమార్స్థితి అట్లా చెప్పింటాను కదా. మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు నేనేమిటికన్నా ఫోన్ చేస్తే మీరు ఏమి మర్చిపోయినారంటే, లేదు లేదు నువ్వు భగవద్గీత బిజీ ఉంటావు కదా, అందుకే మేము ఫోన్ చేసేలే, మీకు డిస్టర్బ్ చేసేది ఎలా అనేసి సుమారు మంది ప్రభు. నాకు ఫోన్లే తక్కువైపోయింది ఇప్పుడు. అంటే ఫోన్లు వచ్చేదే తక్కువ. నువ్వు దేవస్థానంలో ఉంటావు లేకపోతే క్లాస్ లో ఉంటావు అట్లని నాకు ఫోన్లు వచ్చేదే తక్కువ దాన్ని. ఇంకా నైస్. అంటే మీరు చెప్పిన క్వశ్చన్ కి ఇది ఆన్సర్ కాదు అయినా కూడా నేను కరెక్టే మాతాజీ. ఇట్ ఈస్ నాట్ లైక్ మనము కృష్ణ చైతన్యంలో ఉన్నాము అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ లూజింగ్ ఎవ్రీబడి. సో అంటే అందరికి దూరం అవ్వడం కాదు. ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్ అండ్ ఇంకా అనేది యూనిటీ అనేది ఇంకా బాగా పెరుగుతుంది. దే విల్ ఆల్సో బికమ్ కృష్ణ కాన్షియస్నెస్. కొంతమంది అనుకుంటారు, అరే మనం భక్తి చేస్తూ ఉంటే ఆ, మనం వీళ్ళతో మాట్లాడలేకపోతున్నాం వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాం అని కాదనమాట. It is not like we are not able to talk to them, we are not able to speak to them. It's not like that. So the perfection will come. What to speak, when to speak. What to speak about Krishna. When to speak, when situation comes, Krishna situation comes. So ఈ పర్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. No need to worry. And today we will start the shloka. సో ఈరోజు మనము 12th శ్లోక మనం చెప్పుకుంటున్నాం. ఐ విల్ షేర్ ద స్క్రీన్. క్షమించండి, 12th ఎస్టర్డే ఓవర్ రైట్ ప్రభు, 13 రైట్? 13th శ్లోక. ఓకే, సారీ ప్రభు. ఓకే, ఐ విల్ రీడ్ ద శ్లోక. తన్న శుశ్రుమానానాం అర్హస్య అంగనానృతం యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. తన్న శుశ్రుష్మానానాం
अर्हस्य अङ्गनान् वर्णितुम् यस्यावतारो भूतानां क्षेमाय च भवाय च. So here these two words are very important. This one and this one. Shushru mananam means like the sincere endeavor, or sincere eagerness. And anu like anuvarnitum, anganuvarnitum. Right? So here anuvarnitum means the knowledge which is coming from the footsteps. Hmm. So footsteps to the Guru Sishya Parampara, like student to teacher, teachers to student, teacher to student. Hmm. So the total context of this shloka is that the sages, they are asking Suta Goswami that we are very eagerly, very sincerely endeavoring to hear about Krishna. Please tell me the knowledge, whatever you have heard from your spiritual master, from your disciplic succession. Hmm. So this is the context of the shloka. సో ఇక్కడ ఆ, ఈ ఋషిమునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూత గోస్వామి వారిని అడుగుతున్నారనమాట. సో మాకు చాలా ఆతృతగా ఉంది, చాలా ఆతృతగా ఆ కోరికతో మేము ఉన్నాము కృష్ణుని గురించి వినాలనేసి. సో అందుకే మీరు మీ గురువు గారి నుంచి ఏదైతే జ్ఞానాన్ని పొందారో అది దయచేసి మాకు కూడా ఆ జ్ఞానాన్ని ఇవ్వండి అనేసి ఇక్కడ ఆతృతతో అడుగుతున్నారనమాట సూత గోస్వామి. So in this shloka, we can see the qualification of the speaker and the qualification of the receptor, both. Bhagavatam speaker and Bhagavatam receptor. సో ఈ శ్లోకంలో మనం భాగవతం చెప్పే వాళ్ళకి ఏ అర్హత ఉండాలి, అలాగే వినే వాళ్ళకి ఏ అర్హత ఉండాలని మనం ఈరోజు చూద్దాం. So this is like conditions for hearing the transcendental message of the absolute truth. So am I qualified to hear Bhagavatam, or am I qualified to speak Bhagavatam? So what is the real qualification? In this shloka, we will try to understand. Yeah, you can tell. సో ఇక్కడ కొన్ని కండిషన్ అంటే కొన్ని షరతులాగా ఉన్నాయన్నమాట. అందుకే ఈ యొక్క గుణాలు ఉంటే మాత్రమే మనం భాగవతాన్ని వినగలుగుతాం, భాగవతాన్ని వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం అనేసి. సో అలాంటి ఒక గుణాలు కావచ్చు, అలాంటి ఒక ఆ, అర్హతలు కావచ్చు ఈరోజు ఈ శ్లోకంలో మనకి తెలుస్తాయి. The first one, whatever I told, is Sushrumananam, means the sincere endeavor or sincere eagerness to hear about Krishna. Just like how the honeybee is searching for the honey, or how the ants are searching for the sugar, endeavoring or sincerely trying its level best to take or to collect. That should be a receptor endeavor to hear about Srimad Bhagavatam. ఇక్కడ శుశ్రుమానానాం అంటే మనకి ఉండేటువంటి ఆ ఆతృత, మనకు ఉండేటువంటి ఆ కోరిక, మనం శ్రద్ధగా ఏదైతే ఆ చాలా ఆతృతగా ఉన్నామో కృష్ణుని గురించి వినడానికి అనేసి. సో ఎలాగైతే ఒక చీమలు కావచ్చు, ఆ చీమలు ఎలాగైతే ఆ చక్కెరని వెతుక్కుంటూ వెళ్తాయో, ఎలాగైనా చేసి నేను చక్కెరని వెతకాలి, చక్కెరని తినాలి అనే ఒక కోరికతో, ఆ ఒక ఆతృతతో వెతుకుతూ వెతుకుతూ వెళ్తాయో, సో అలాగే మనం కూడా అంతే ఆతృతతో అంతే ఒక శ్రద్ధతో మనము ఎప్పుడూ కోరుకోవాలి నేను కృష్ణుని గురించి వినాలి అనేసి. And our efforts also should be very sincere and very genuine effort, truthfulness. సో అలాగే మన ఒక పరిశ్రమలు కూడా చాలా ప్రామాణికంగా ఉండాలన్నమాట. సో ఆ వెతికే దాంట్లో మనకు ఆ కోరికలు ఉండేటువంటి కోరికల్లో కూడా ఆ ప్రామాణికత అనేది ఉండాలి. So just like uh, there was one story in Puranas. So there was one small boy. So while coming on the street, no, he will see a guru who is teaching the Vedic knowledge to all the students in front of him. And this boy also got desire. No, I also want to hear. And he approaches to the guru. సో ఇక్కడ పురాణాల్లో మనం చూసేటట్టయితే
ఇక్కడ ఒక ఉపమానం ఉందన్నమాట. సో ఏంటంటే ఒక పిల్లవాడు ఉంటాడు. ఆ పిల్లవాడు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక సన్నివేశాన్ని చూస్తాడనమాట. ఏంటంటే ఒక గురువు తన శిష్యులందరికీ కూడా ఈ ఒక జ్ఞానాన్ని, శాస్త్ర జ్ఞానాన్ని ఇవ్వడం చూస్తాడనమాట. అలాగే అది చూసినప్పుడు తనకి కూడా ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనే ఒక కోరిక వస్తుందన్నమాట. So he goes and he asks this one to Guru. I also want to learn this Vedic knowledge. Can I also sit in the uh, with them, with all of them? Like that, he will ask to Guru. సో అలా ఆ కోరిక వచ్చిన ఆ, రాగానే ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే ఆ గురువు దగ్గరికి వెళ్ళేసి అడుగుతాడనమాట. నాకు కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఉంది, నాకు కూడా ఈ జ్ఞానాన్ని నేను పొందుకోవాలని ఉంది. సో నేను కూడా ఇక్కడ కూర్చొని ఈ యొక్క జ్ఞానాన్ని నేను కూడా తీసుకోవచ్చా, వినొచ్చా అనేసి అడుగుతాడనమాట గురువు. When the Guru asks that boy, there is no problem, you can sit, but I wanted to know from which family you are from. Who is your mother? Who is your father? Which no Varna you belong to? Like that, he will ask. And the boy says, I do not know. Then the Guru says, you go to your mother, father, and bring this information. Ask your mother and give me the details. So then you can sit here. Like that, the Guru asked the boy. సో అప్పుడు ఆ ఆ పిల్లవాడు అలా వెళ్ళి అడగగానే ఆ గురువు ఎవరైతే ఉన్నారో ఆయన అడుగుతాడంట. సో నువ్వు ఏ కుటుంబానికి చెందిన వాళ్ళు, నువ్వు ఏ కుటుంబానికి చెందిన వాడివి, సో మీ తల్లిదండ్రుల పేరేంటి, ఆ, మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు, సో ఇలా అన్నీ కూడా విచారించాడనమాట ఆ పిల్లవానికి. నువ్వు ఏ వర్ణానికి చెందిన వాడివి అని అడిగినప్పుడు ఆ పిల్లవాడు నాకు తెలియదు ఆ, అని చెప్తాడనమాట. సో అప్పుడు నాకు తెలియదు అని చెప్పగానే గురువు చెప్తారంటే సరే, మీరు ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి సో మీ అమ్మా నాన్నని ఇవన్నీ కూడా అడిగేసి తెలుసుకొని మళ్ళీ రా అనేసి పంపిస్తారు. Then he goes to his mother and he asks, he explains what no the scenario. I went to Guru and the Guru asked this, my dear mother, please tell me who is my father and please tell me which Varna we belong to. Then the mother says, very unfortunately, my dear son, I cannot tell you who is my father, who is your father. That mother says that uh, the work or the way I am vyavahara, like the way I am surviving is like, so I cannot tell who is your father, and I do not know to whom no you took birth, from whom you took birth. So means her work is prostitution. So she will be going and serving like this. And she told that I cannot tell who is your father, and I cannot tell which Varna you are from. So uh, this is very unfortunate. Sorry, my dear son. Like that, the mother says. సో ఆ పిల్లవాడు అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడనమాట. సో ఇంటికి వెళ్ళగానే ఆ, తన తల్లిని అడుగుతారనమాట. సో అమ్మ ఇలా నేను ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాను. సో నేను అక్కడ ఆయన్ని నాకు ఈ జ్ఞానం ఇవ్వమని నేను అడిగినప్పుడు ఆయన ఇలా కొన్ని ప్రశ్నలు అడిగారు. నువ్వు మీ తండ్రి ఎవరు, నీ ఆ, తల్లి ఎవరు, సో నువ్వు ఏ వర్ణానికి చెందిన వాడివి అని అడిగారమ్మా. సో నువ్వు నాకు ఇప్పుడు చెప్పు, సో నేను నా తండ్రి ఎవరు, సో మనం ఏ వర్గానికి చెందిన వాళ్ళమని అని అడగగానే ఆ తల్లి బాధతో చెప్తుందంట, "ఆ, నన్ను క్షమించు, సో నేను నీకు ఆ ఆ నా వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి పరంగా నేను నీకు చెప్పలేను నీ తండ్రి ఎవరు అనేసి. ఎందుకంటే ఆమె ఒక వేశ్య. సో ఆమె యొక్క వేశ్య కాబట్టి ఆమె చెప్తుంది, నువ్వు ఎవరికి జన్మించావో కూడా నాకు తెలియదు, సో కాబట్టి నేను ఖచ్చితంగా ఈయనే నీ తండ్రి అని నేను చెప్పలేను అనేసి ఆమె బాధతో ఈ కొడుక్కి చెప్తాను అనమాట. సో అందుకనే నన్ను క్షమించు, నేను చెప్పలేను అనేసి. Then, after hearing this boy directly goes to Guru and exactly like submits himself, whatever his mother told, exactly submits to the Guru. My dear Guru, Swami, my mother told like that. Even my mother also doesn't know who is my father. So this is my position. Please let me know what to do now. సో
సో అది ఇదంతా పిల్లవాడు వినగానే మళ్ళీ వాళ్ళ గురుగారి దగ్గరికి వెళ్ళేసి చెప్తాడనమాట. సో మా అమ్మ ఇలా చెప్పింది, నా మా తల్లి ఇలా చెప్పింది అనమాట. ఆమెకు కూడా తెలియదు నా మా తండ్రి ఎవరు అనేసి ఏదైతే ఏదైతే తన తల్లి చెప్పిందో సో దాన్నే వెళ్ళి వాళ్ళ గురువు గారికి చెప్పారనమాట ఆ పిల్లవాడు. So then Guru told, "You are perfectly qualified to hear Vedic knowledge. Please come and sit in front of me. I shall teach you Vedic knowledge." సో అప్పుడు ఆ గురుగారు చెప్తారంట, నీకి ఆ ఈ జ్ఞానాన్ని పొందేటువంటి అర్హత నీకి 100% ఉంది. సో అందుకే నువ్వు వచ్చి కూర్చో, నేను నీకు జ్ఞానం ఇస్తాను అని ఆ గురువు గారు ఆ పిల్లవానికి చెప్తారన్నమాట. So what the Guru seen in that student? He have seen the truthfulness and sincere endeavor to hear the Vedic knowledge. He did not see the caste. He did not see the no succession. He did not see the mother and father condition of the family. The Guru did not see. The Guru have seen the sincere endeavor in the student, and he have seen the truthfulness in the student. సో ఆ గురువు గారు ఏం చూశారు ఈ పిల్లోనిలో? ఆ, చూసి ఇలా చెప్తున్నారు, ఈయన ఆ, అర్హత ఉంది ఆ పిల్లోనికి అనేసి అంటే, ఆ పిల్లోనికి ఉండేటువంటి ఆ ఆతృత, నేను ఈ ఒక జ్ఞానాన్ని పొందాలి అనేసి మరి ఆ పిల్లవానికి ఉండేటువంటి ప్రామాణికత. సో తన తల్లి ఏదైతే చెప్పిందో దాన్నే తీసుకొచ్చి ఆ గురువుగారు చెప్తాడనమాట. సో ఎలాంటి మార్పు చేయడనమాట. సో మా తల్లి ఇది చెప్పింది, ఆ, నేను అదే చెప్తున్నాను అని చెప్తాడనమాట. ఆ ఒక్క ప్రామాణికత ఉంది. సో ఆ నిజము చెప్పేటువంటి తత్వం అతనిలో ఉంది. సో అలాగే ఈ యొక్క జ్ఞానం తెలుసుకోవాలి అనే ఆతృత ఉంది. శ్రద్ధగా నేను వినాలి, నువ్వు తెలుసుకోవాలి అనే ఒక ఆతృత, ఒక తపన ఉంది. కాబట్టి నువ్వు ఆ, ఈ శాస్త్రాన్ని, ఈ యొక్క జ్ఞానాన్ని పొందడానికి నువ్వు ఒక అర్హుడు అనేసి ఆ గురువు గారు అతనికి కూర్చోబెట్టి చెప్తాడనమాట. So this is the real qualification. If one want to hear Srimad Bhagavatam, the real qualification is like we should be sincere endeavor and truthfully we have to serve. Truthfully we have to uh, like you know move forward and come forward to hear Srimad Bhagavatam. సో ఇదే ఒక వ్యక్తికి ఉండాల్సిన ఒక అర్హత, ఎవరైతే భాగవతం వినాలనుకుంటున్నారో. సో ఎలాంటి అర్హత ఉండాలి అంటే, వాళ్ళకి ఎప్పుడు కానీ కృష్ణుని గురించి వినాలి, జ్ఞానం తెలుసుకోవాలి, భగవంతుని గురించి వినాలి అనే ఆతృత ఉండాలి. అలాగే ప్రామాణికత కూడా ఉండాలి. So it doesn't depend. No, I should come. I should have come from this family. I should have come from this varna. I should be known. I should be knowing few Vedic verses. Know some knowledge about Vedic knowledge. So then only I am qualified to hear Srimad Bhagavatam. So nothing like that. The only qualification to hear Srimad Bhagavatam, if you know the real qualification of the receptor of Srimad Bhagavatam is we should give a sincere endeavor, sincere eagerness to hear Srimad Bhagavatam, and truthfully we have to come forward. సో ఈ అలాగే ఈ శ్రీమద్ భాగవతం వినడానికి ఏదో ఇదే వంశం నుంచి వచ్చిండాలి, సో ఇదే వర్గం నుంచి వచ్చిండాలి, వర్ణం నుంచి వచ్చిండాలి, సో ఇలాంటి కుటుంబం నుంచే వచ్చిండాలి అనేసి ఏం లేదు. సో ఎలాగైతే ఈ పిల్లవానికి ఉండేటువంటి ఆ శ్రద్ధ, మన ఆ ఒక ప్రామాణికత ఉందో, అలాంటి ఒక శ్రద్ధ, అలాంటి ఒక ప్రామాణికత మనలోనూ ఉండాలి. అప్పుడు మనము ఆటోమేటిక్గా అర్హత అనేది మనకు వస్తుంది భగవంతుని గురించి వినడానికి, భగవంతుని గురించి మనం వేరే వాళ్ళకి చెప్పడానికి. So it is told that um, I- so more than instead of trying to see Krishna, we have to try our level best to hear about Krishna. Right? So instead of seeing when can I see Krishna, when can I see Krishna, I mean to say when can I see the real personality of Krishna, instead of trying to see Krishna, we have to endeavor to hear about Krishna. మనం ఎప్పుడు కృష్ణుని చూడాలి చూడాలి అనే ఒక ఆతృత కన్నా మనకి ఏమి ఎక్కువ ఉండాలంటే, నేను ఎప్పుడు కృష్ణుని గురించి వినగలుగుతాను, నేను ఎప్పుడు కృష్ణుని గురించి వినాలి, నేను ఎప్పుడు కృష్ణ ఒక ఆ, ఒక లీలలు కావచ్చు, నేను ఎప్పుడు వింటాను భగవంతుని గురించి అనే ఆతృత ఎక్కువ ఉండాలన్నమాట. మనం చూడాలనే ఆతృత కన్నా ఈ ఆతృత అనేది ఎక్కువ ఉండాలి. ఈ యొక్క కోరిక అనేది మనకి ఎక్కువ ఉండాలి. చూసేదానికన్నా నేను వినాలి. ఆ,
చూడాలి, బట్ ఈ చూసేదానికన్నా ఈ వినాలి అనే ఆతృత ఎక్కువ ఉండాలన్నమాట మన కృష్ణుని గురించి. Because whenever we try to see Krishna with our own endeavor through our eyes may cheat us. But if you hear from the pure devotees through our ears, this process will not cheat us. This is called Shabda Praman, which is the bona fide process to understand Krishna. సో మనము చూడాలనే కోరిక ఉన్నప్పుడు మనం చూసినప్పుడు ఒక్కోసారి మన కళ్ళు మనతో మోసం చేయొచ్చు. కానీ మనం ఎప్పుడైతే వినగలుగుతామో, సో ఎప్పుడైతే మనం భగవంతుని గురించి కృష్ణుని గురించి వింటామో, అప్పుడు మన ఆ చెవి అనేది మన చెవి ద్వారా మనం విన్నప్పుడు అది ఎప్పుడు కూడా మనం మోసం చేయదన్నమాట. సో అందుకే That too దాన్ని we have శబ్ద to hear ప్రమాణం. from the pure devotees, శుద్ధ self-realized భక్తుల నుంచి souls. మనం విన్నప్పుడు, శుద్ధ భక్తుల నుంచి మనం ఆ ఒక ఆతృతతో మనం విన్నప్పుడు అది ఎప్పుడు కూడా మనల్ని మోసం చేయదన్నమాట. అంటే అది అది ఎప్పుడు కూడా తప్పు కాదనమాట. సో దాన్నే శబ్ద ప్రమాణం అని చెప్తారనమాట. సో శబ్ద ప్రమాణం అనేది చాలా ప్రామాణికమైన ఒక ఆ, పద్ధతి. So this is the qualification of receptor, this Bhagavatam receptor. We know, like we have to see, or we have to. So one has to be completely interested where the Srimad Bhagavatam is going on, where the Srimad Bhagavatam is going on, like that. If one finds, or if one found like, oh, their particular place Srimad Bhagavatam is going on, we have to run like anything and we have to sit in Srimad Bhagavatam. So just like the ants, wherever if you put a small piece of jaggery, a small piece of sugar, how the all ants will come together. Hmm? Or if you put little honey, how all the honey bees will come together. Or if you put, a small iron piece in the pieces of magnets, how the all magnets will come and how the iron pieces will come and attract magnet. Or how the rivers automatically, naturally flowing towards ocean. Similarly, we should attract to Srimad Bhagavatam like that, naturally. సో అందుకే ఇలాంటి ఒక అర్హతలు ఉండాలి ఎవరైతే శ్రీమద్ భాగవతం వినాలనుకుంటున్నారో వాళ్ళకి. సో ఎలాంటి అర్హతలు అంటే, సో మనం ఎప్పుడు కూడా ఆ ఒక భగవంతుని గురించి వినడానికి ఆతృతతో ఉండాలి, భగవంతుని గురించి చర్చించడానికి ఆతృతగా ఉండాలి. సో ఆ శ్రవణం చేయడానికి. సో ఎక్కడెక్కడ శ్రీమద్ భాగవతం ఆ, చర్చ జరుగుతుంది, ఎక్కడెక్కడ శ్రీమద్ భాగవతం ప్రవచనాలు జరుగుతున్నాయి, మనం అక్కడికి వెళ్ళాలి. సో ఆతృతగా అక్కడ వినాలి, శ్రద్ధగా అక్కడ వినాలి. సో ఎలాగైతే మనం ఒక చక్కెర ఒక బెల్లం ముక్క మనం కింద పడేసినప్పుడు, ఆ, పడిపోయినప్పుడు కొద్ది క్షణాల్లోనే కొన్ని వందల చీమలు వచ్చేసి దాన్ని నో దాని దగ్గరికి వస్తాయన్నమాట, ఆ, ఆకర్షితులు అవుతాయి. సో అందుకే ఎలాగైతే నదులన్నీ కూడా సముద్రంలో చేరుతాయి, సో అలాగా మనం కూడా చాలా ఆతృతగా శ్రీమద్ భాగవతాన్ని వినడానికి, ఎక్కడైతే శ్రీమద్ భాగవత ప్రవచనాలు జరుగుతున్నాయి, ఎక్కడైతే శ్రీమద్ భాగవతం గురించి చర్చ జరుగుతుందో, మనం కూడా అంతే ఆతృతగా, అంతే ఆ, శ్రద్ధగా వినాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. Yes. So these are the points, whatever I made from that shloka. Uh, just I will pause the recording. So now we have discussed, what is a real qualification of the receptor, Bhagavatam receptor, the Bhagavatam who is hearing. So now we will see what is the qualification of the Bhagavatam speaker. సో ఇప్పటి వరకు మనము భాగవతాన్ని వినే వాళ్ళకి ఎలాంటి ఒక అర్హత ఉండాలి అనేసి మనం చూసాము. సో ఇప్పుడు భాగవతం చెప్పేవాళ్ళు ఎలాంటి అర్హత పొంది ఉండాలి అనేసి ఇప్పుడు మనం చూద్దాం. So here the word no, anuvarnitam. Here anu means like following. We call anujada or anuja. Anu means following. సో ఇక్కడ అనువర్ణితం అని ఉందన్నమాట. అనువర్ణితం అంటే అంటే వాళ్ళ యొక్క ఆ, జాడలో మనం నడవడం అన్నమాట. అంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవడం అన్నమాట. సో దాన్ని అనువర్ణితం అని చెప్తాం. Yes. So the knowledge,
Bro, voice is not clear, bro. Hare Krishna. Yes, Is bro. my voice Yes, is yes, clear to yes, everyone? yes. Clear, bro. అందరికి క్లియర్ గా ఉందా నా వాయిస్? Now it is clear, bro. Yes, Prabhuji. ఓకే, ఓకే. So here Anu means like following. We call Anujada, Anuja, and we call Ramanuja. Ramanuja means uh, like who took birth after following Rama. Ja means Janma. Ramanuja means who took birth after Rama is Lakshmana. So that's why Ramanuja we will consider him as Lakshmana Avatar or Anantasesha Avatar. సో ఇక్కడ అందుకే అను అంటే మనము వాళ్ళ జాడలో అంటే వాళ్ళు ఒక ఆ, ఆ, దారిలో నడవడం అనమాట. సో అందుకే రామానుజ అని అంటూ ఉంటాం అనమాట. రామ అంటే రామ, అను అంటే రామ ఒక జన్మ తర్వాత రాముని చూసి మళ్ళీ జన్మ తీసుకోవడం అన్నమాట. సో అనుజ, అంటే జన్మ అన్నమాట. సో అందుకే మనం రామానుజ అంటే అది వాళ్ళు కూడా లక్ష్మణుని ఒక అవతారం అనేసి ఇక్కడ చెప్తున్నారు. Right? There is in Vrindavan, in Golaka Vrindavan, there is one personality her name is Anuradha. Anuradha means like following Radharani. So taking care of all the services, taking care of her, and arranging all the things, whatever she want. So that is her service. Following every time, following her footsteps. That's why her name is Anuradha. సో గోలోక బృందావనంలో అనురాధ అనే ఒక భక్తురాలు ఉన్నారనమాట. సో అనురాధ అంటే ఎవరైతే రాధారాణి అడుగు జాడల్లో నడుస్తుంటారో, ఎప్పుడు రాధారాణికి సేవ చేస్తుంటారో ఆమెనే అందుకే ఆమె పేరు అనురాధ అని ఉందన్నమాట. So similarly here, Anuvarnitam means Anu means the following, Varnitam means please describe. So Anuvarnitam means the sages are asking Suta Goswami that you please describe the knowledge what you have heard from your following disciplic succession. So whatever you heard from Sukadeva Goswami, whatever you heard from Vyasadeva, the same you know parampara, the knowledge which is coming from parampara, please explain. Like that, sages are asking. ఇక్కడ అనువర్ణితం అంటే ఇక్కడ సూత గోస్వామిని ఋషిమునులు అందరూ కూడా అడుగుతున్నారనమాట. దయచేసి మీరు ఈ జ్ఞానాన్ని చెప్పండి. మీరు ఏదైతే మీ యొక్క గురువు గారి నుంచి, మీ యొక్క పూర్వ ఆచార్యుల నుంచి, పరంపరలో ఉండేటువంటి ఆచార్యుల గురించి, సుఖదేవ గోస్వామి కావచ్చు, వ్యాసదేవ్ కావచ్చు, సో వీళ్ళందరూ నుంచి మీరు వింది ఏదైతే ఉందో అది అన్నీ కూడా మాకు చెప్పండి అనేసి ఇక్కడ ఆ, అడుగుతున్నారనమాట సూత గోస్వామి. So here the qualification of the Bhagavatam speaker is like whatever we have heard from our seniors, whatever we have heard from our spiritual master, same thing we have to repeat. That's all. This is the real qualification of the Bhagavatam speaker. Whatever we have heard from our guru, same thing we have to repeat. No intervention of our own ideas, no intervention about our own contemplations and speculations. Whatever we have heard, similarly, see in the same way we have to present. సో మొదటి అర్హత ఏంటి భాగవతం చెప్పే వాళ్ళకి అనేసి అంటే, సో వాళ్ళు ఏదైతే వాళ్ళ గురువు గారి నుంచి, వాళ్ళు ఏదైతే వాళ్ళ పూర్వ ఆచార్యులు ఎవరైతే పరంపరలో ఉన్నారో వాళ్ళ నుంచి విన్న జ్ఞానాన్ని ఖచ్చితంగా అలాగే రిపీట్ చేయడం అనమాట. ఎలాంటి మార్పిడి లేకుండా, ఎలాంటి ఒక ఆ, సొంత ఉద్దేశాలు దాంట్లో చేర్చకుండా, సో వాళ్ళు ఏదైతే విన్నారో వాళ్ళ గురువు గారి నుంచి, వాళ్ళ గురువు గారి నుంచి, ఓ పూర్వ ఆచార్యుల నుంచి, ఆ పరంపరలో ఉండేటువంటి ఆచార్యుల గురించి దాన్నే ఆ, అచ్చుకట్టుగా అలాగే చెప్పడం అనమాట. సో ఎలాంటి మార్పు లేకుండా. సో అదే ఈ భాగవతం చెప్పే వాళ్ళకి ఉండేటువంటి మొదటి అర్హత. That's why when Srila Prabhupada time, the disciples of Srila Prabhupada asks, Prabhupada, can we also preach? Can we also go out and preach? Uh, like, so how we have to preach? How we have to read? So we are new. We also want to spread this Krishna consciousness. What we can do? సో ప్రభుపాద సమయంలో
ప్రభుపాదుల వారి శిష్యులందరూ కూడా ప్రభుపాద వారిని అడుగుతారనమాట. శిల ప్రభుపాద్, మేము కూడా ప్రచారం చేయాలనుకుంటున్నాము, మేము కూడా భక్తులను చేయాలనుకుంటున్నాము, బయటికి వెళ్ళి మేము ప్రచారం చేయాలి. సో మేము ఎలా చదవాలి, సో మేము ఎలా అర్థం చేసుకోవాలి, మేము ఎలా ప్రచారం చేయాలి, సో మాకు దయచేసి చెప్పండి. మాకు కూడా ఆ ఆతృత ఉంది, ఆ కోరిక ఉంది, మేము కూడా బయటికి వెళ్ళి ప్రచారం చేయాలని. కానీ మాకు ఎలా చేయాలో తెలియదు, దయచేసి మాకు దారి చూపించండి అనేసి ప్రభుపాదుల వారిని అడుగుతారనమాట. Then Srila Prabhupada says, you read my books, you read 2 lines and preach 2 lines. You read 1 page and preach 1 page. This is the instruction of Srila Prabhupada. సో అప్పుడు శ్రీల ప్రభుపాదులు చెప్తారంట, నా పుస్తకాలు ఏవైతే ఉన్నాయో నా పుస్తకాల్ని మీరు అందరూ కూడా శ్రద్ధగా చదవండి. అందులో 2 వాక్యాలు మీరు చదివితే ఆ 2 వాక్యాలని మీరు ప్రచారం చేయండి, లేదా ఒక పేజ్ చదివితే ఆ పేజీనే మీరు ప్రచారం చేయండి. సో నా బుక్లో ఏదైతే ఉందో దాన్ని మీరు ఏం చదువుతారో దానినే మీరు ప్రచారం చేయండి అని ప్రభుపాదులు వారు చెప్తారన్నమాట. So there is no any extra qualification like we should be reciting a Vedic mantras, pronunciation, and phrasing the Vedic words. This and all, and I should be no PhD, this degree, that's degree. That is not the real qualification. The real qualification of the speaker is Bhagavatam speaker is he has to repeat whatever Acharya said. Whatever Acharya said or whatever spiritual master said, we have to repeat. సో ఇదే ఈ అర్హత ఉండాలి, వేరే ఏదో ఆ, ఆ, వేరే ఎలాంటి అర్హతలు అవసరం లేదు అని ఇక్కడ చెప్తున్నారు. ఎలాగంటే ఇప్పుడు ఇప్పుడు ఏదో ఒక ఈ వేద మంత్రాల్ని ఉచ్చరించాలి, వేద మంత్రాలను పఠించాలి, ఓ, ఆ, లేకపోతే ఏదో డిగ్రీ ఉండాలి, ఈ డిగ్రీ ఉంటేనే, ఈ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటేనే భాగవతం చెప్పగలుగుతారు, అలాంటి వాళ్ళు భాగవతం చెప్పాలి. సో ఇలాగేం లేదనమాట. ఉండేటువంటి ఒకే ఒక అర్హత ఏంటి భాగవతం చెప్పడానికి అంటే, వాళ్ళు ఏదైతే వాళ్ళ గురువు గారి నుంచి విన్నారో, వాళ్ళు ఏదైతే వాళ్ళ పూర్వ ఆచార్యుల నుంచి, ఆ పరంపరలో ఉండేటువంటి ఆచార్యుల గురించి ఆ ఆచార్యుల ద్వారా విన్నారో, వాళ్ళు ఏదైతే ఆ వాళ్ళ ద్వారా విన్నారో దాన్నే అచ్చుకట్టుగా చెప్పడం అన్నమాట. సో అదే ఒక అర్హత, భాగవతం చెప్పే అలాంటి వాళ్ళకి ఉండాల్సిన అర్హత. So one time, one Brahman, he asked Srila Prabhupada, what is the big thing in your books? I have read all your books, but I found that whatever my Acharya Madhvacharya told, same thing you presented in your books. What is the greatness of you? What is your achievement by presenting these books? After reading all these books, I have felt that whatever our Acharya Madhvacharya told, same thing is presented. So what is your big achievement in this? ఆ, ఇక్కడ ఒక ఆ, బ్రాహ్మణుడు అడుగుతున్నాడు అనమాట శ్రీల ప్రభుపాదుల వారిని. సో మీరు బుక్లో ఏదైతే రాశారో అది మా ఆచార్యులు మధ్వాచార్యులు కూడా అదే చెప్తున్నారు. ఆయన పుస్తకాలు కూడా, అంటే ఆయన రచించినటువంటి పుస్తకాల్లో కూడా ఇవే ఉన్నాయి. సో దీంట్లో మీ పుస్తకాల్లో గొప్ప ఏముంది? సో మా ఆచార్యులు ఏదైతే చెప్పారో అదే మీరు చెప్తున్నారు. సో దీంట్లో మీ గొప్ప ఏముంది అనేసి ఆయన ప్రశ్నించారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. And Srila Prabhupada says, if you find that in my books, if you find that the Madhvacharya's message is as it is, that is my achievement. సో అప్పుడు శివ ప్రభుపాదుల వారు చెప్తారనమాట, మీ అదే మధ్వాచార్యుల ఒక పుస్తకాల్లో ఉండేటువంటి జ్ఞానాన్ని నా పుస్తకాల్లో కూడా మీరు చూస్తున్నారు అంటే అదే నా ఒక అచీవ్మెంట్, అదే నేను చేసినటువంటి ఒక గొప్ప పని అని చెప్తారనమాట. So Srila Prabhupada, if you read the preface or introduction of introduction of Bhagavad Gita, Srila Prabhupada says, uh, the all credit goes to my spiritual master, Bhakti Siddhanta Saraswati Goswami Thakur. Because of his inspiration, because of his instruction, I did this uh, no attempt to read Bhagavad Gita. Or if at all, if I want to take some credit, so that credit is like I have presented this Bhagavad Gita as it is, without any interpretation or without any speculation or without any contemplation with my own mind. I have presented this Bhagavad Gita with the commentaries of great acharyas like Vishwanath Chakravarti Thakur, Jiva Goswami, and and Ramanujacharya.
So like that purpose. So the commentaries I have taken. So I did not kept my own no, knowledge or own intelligence here. If at all, if I want to take credit, I will take this credit. Like that Srila Prabhupada says. సుశీల ప్రభుపాదుల వారు ఈ భగవద్గీత ఇంట్రడక్షన్లో రాస్తారనమాట. నాకు ఇదేదైతే ప్రశంసలు ఉన్నాయో ఈ ఒక భగవద్గీతని ట్రాన్స్లేషన్ చేసినందుకు, కమెంటరీ రాసినందుకు, సో ఈ ప్రశంసలు అన్నీ కూడా మా గురువు గారికి చెందాలి. ఆయన ఒక ఉత్సాహం, ఆయన ఇచ్చినటువంటి ఒక ఉత్సాహం, ఆయన ఇచ్చినటువంటి ఒక జ్ఞానం వల్లే, ఆయన ఒక ఆశీర్వాదం వల్లే నేను ఇది చేయగలుగుతున్నాను. సో అందుకే ఈ ప్రశంసలు అన్నీ కూడా ఏవైతే నాకు దొరుకుతాయో అవన్నీ కూడా ఆ, మా గురువు గారికి, వాళ్ళ గురువు గారికి, ఈ ఆచార్యులకే దొరకాలి అనేసి శిల ప్రభుపాదుల వారు రాస్తారు. And if I want to take credit, so I have presented this Bhagavad Gita as it is, without any interpretations and no speculations. సో ఎలాంటి మార్పు లేకుండా అదే భగవద్గీతని యథారూపంగా నేను మీకు అందరికీ కూడా ఇచ్చాను అనేసి ప్రభుపాదుల వారు చెప్తారు. So here, the first condition, uh, uh, like first condition, like can I also take Bhagavatam class or can I also speak in Bhagavatam? Means the first qualification is we should connect to disciplic succession. We should connect to the parampara with recognized acharya, the recognized parampara. So our parampara name is Brahma Madhva Gaudiya Sampradaya. Hmm? And so it is come this parampara is coming from Brahma. So Brahma, Narada, Vyasa, Madhvacharya, Chaitanya Mahaprabhu. This is called Brahma Madhva Gaudiya Sampradaya. సో నేను కూడా శ్రీమద్ భాగవతం ప్రవచనం తీసుకోవచ్చా, నేను కూడా శ్రీమద్ భాగవతం క్లాస్ తీసుకోవచ్చా అంటే దానికి కావాల్సిన ఒకే ఒక అర్హత ఏంటంటే మనము ఒక ప్రామాణికమైన ఒక పరంపరలో ఉండాలన్నమాట. సో మన పరంపర పేరు వచ్చేసి బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సంప్రదాయం అన్నమాట. సో ఇది బ్రహ్మ నుంచి మొదలవుతుంది. సో బ్రహ్మ, నారద, వ్యాస, మధ్వాచార్య, చైతన్య మహాప్రభు అలాగే మొదలవుతూ మన శిల ప్రభుపాదుల వారి వరకు వచ్చిందన్నమాట. సో ఇలాగే ఇలాంటి ఒక ప్రామాణికమైన ఒక పరంపరలో మనము చేరినప్పుడు, ఒక ప్రామాణికమైన ఒక గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశ్రయం ద్వారా మనము ఆ పరంపరలోకి చేరినప్పుడు మనకి ఈ ఒక అర్హత వస్తుంది భాగవతాన్ని మనం ప్రచారం చేయడానికి, చెప్పడానికి అనేసి ఇక్కడ చెప్తాం. And some people, they are a professional Bhagavatam speakers. If we ask them who is your guru, then they would say that I don't have any guru. I am the guru. No, I am no, I don't want to go under anybody. So I am the guru. Like that, few people may say. And as soon as you hear that, you have to understand they are not a prominent or they are not authenticative Bhagavatam speaker. We should not hear from them. సో బయట చాలా మంది భాగవతం చెప్తారనమాట. సో వాళ్ళు మనం వాళ్ళని వెళ్ళి అడిగినప్పుడు మీ గురువు గారి పేరు ఏంటి అంటే నాకెవరు గురువు లేరు, నేను చదివి నేనే చెప్తున్నాను అనేసి చెప్తున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళు అంత ప్రామాణికంగా ఉండకపోవచ్చు. సో వాళ్ళు ఒక పరంపరలో లేకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ద్వారా మనము వినకూడదు అనమాట. And one more thing is who are materially absorbed or who are having material desires, like I want to enjoy like this, I want to enjoy like that, I want to be like this, I want to be like that. So who are having more material desires, they will not get the desire to hear Srimad Bhagavatam. సారీ బ్రో, కెన్ యూ రిపీట్ బ్రో? Who are having the material desires, who are totally absorbed in materialistic nature, or no, I want to see this, I want to see that, I want to enjoy this, no, I want to accumulate more money, I want to take care of this one, I want to take care of family. Who are materially absorbed and materially entangled, like they cannot attract to Srimad Bhagavatam. They will not get desire to hear Srimad Bhagavatam. సో ఎవరికైతే ఈ భౌతికంగా కోరికలు ఉంటాయో, ఎవరికైతే ఈ భౌతిక కోరికలు, ఈ భౌతిక జగత్తు పైన ఎవరికైతే చాలా
అటాచ్మెంట్ ఉంటుందో, సో వాళ్ళకి ఈ శ్రీమద్ భాగవతం సో ఎలాంటి కోరికలు అంటే, సో నేను అది అనుభవించాలి, నేను దీన్ని అనుభవించాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు మంచి నా కుటుంబం కావచ్చు, సో బయట సమాజం కావచ్చు, కొన్ని కోరికలు కావచ్చు. సో ఇవన్నీ ఉన్నప్పుడు మనము అంత శ్రద్ధగా అంత ఒక ఆ, ఆతృతగా మనం శ్రీమద్ భాగవతాన్ని వినలేము. శ్రీమద్ భాగవతం టేస్ట్ అనేది మనకి అంత ఈజీగా రాదనమాట. సో అప్పుడు మనము శ్రీమద్ భాగవతాన్ని కూడా మనం వేరే వాళ్ళకి చెప్పలేమన్నమాట. So, like, if anybody come near to Srimad Bhagavatam, purification will happen. But the people who are having materially absorbed, they won't come near to Srimad Bhagavatam. That is the problem. సో ఎవరైతే శ్రీమద్ భాగవతానికి దగ్గరగా వస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా శుద్ధి అనేది జరుగుతుంది అనమాట. కానీ ఎవరైతే ఈ భౌతిక కోరికలకి చాలా ఆ, ఆతృతగా ఉంటారో, కోరికలు తీర్చుకోవాలని చాలా వాళ్ళకి ఇచ్చ ఉంటుందో, సో అలాంటి వాళ్ళు శ్రీమద్ భాగవతం దగ్గరికే రానమాట. But if they are not coming, we should take Bhagavatam to them. This is the preaching work. సో వాళ్ళు శ్రీమద్ భాగవతం దగ్గరికి రావట్లే అంటే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రీమద్ భాగవతం చెప్పాలన్నమాట. దీన్నే ప్రచారం అని చెప్తాం. So generally, the darkness cannot come to the light. The light should go to the darkness. సో ఒక వెలుగు అనేది అంధకారం అనేది వెలుగు దగ్గరికి రాదన్నమాట. సో అంధకారం దగ్గరికే వెలుగు అనేది వెళ్ళాలి. The darkness cannot come near to the light. The light only should go to darkness and drive away all the darkness. That's why the people who are materially engrossed and materially entangled, they cannot come to the Srimad Bhagavatam. We should take Srimad Bhagavatam to them and make them pure devotees. This is సో the responsibility of the preacher. సో ఆ అంధకారం దగ్గరికి ఈ వెలుగు అనేది వెళ్ళగానే అంధకారం అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో అలాగే వాళ్ళు ఎవరైతే ఈ భౌతిక కోరికలతో పూర్తిగా అటాచ్గా అటాచ్మెంట్ ఉన్నారో, సో వాళ్ళు శ్రీమద్ భాగవతం వినాలని కానీ శ్రీమద్ భాగవతం ఆ, తెలుసుకోవాలని కానీ వాళ్ళకి ఆ కోరికలు ఉన్నావు అనమాట. సో అలాంటప్పుడు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రీమద్ భాగవతాన్ని చెప్పాలన్నమాట. శ్రీమద్ భాగవతం గురించి వాళ్ళకి చెప్పాలి, భగవంతుని గురించి చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు శుద్ధి అవుతారు, సో వాళ్ళు ప్యూర్ అవుతారు అన్నమాట. The last one, if you see the practically, the sages of Naimisharanya and Sutta Goswami, both are perfectly qualified. The sages are perfectly qualified for receiving Srimad Bhagavatam, and Sutta Goswami is also perfectly qualified for speaking Srimad Bhagavatam because the sages are sincerely endeavoring and showing their eagerness to hear about Krishna, and the Sutta Goswami also is coming from parampara because he have heard from Sukadeva Goswami, and Sukadeva Goswami heard from Vyasadeva, who is Supreme Personality of Godhead incarnation. So that disciplic succession is there. And Sutta Goswami is speaking Bhagavatam as it is, without any adulteration. Whatever he have heard from Sukadeva Goswami, he is speaking. So both are really qualified in terms of hearing and in terms of speaking. సో ఇక్కడ మనం ఒక ఉపమానం మన కళ్ళు ముందే ఉందన్నమాట. సో ఈ నైమిషారంలో ఉండేటువంటి ఋషులు మునులు కావచ్చు, అలాగే సూత గోస్వామి కావచ్చు, సో వీళ్ళిద్దరికి కూడా ఆ అర్హతలు ఉన్నాయన్నమాట. సో భాగవతం వినగలిసిన అర్హతలు, భాగవతం చెప్పే వాళ్ళకి ఉన్నటువంటి అర్హతలు వీళ్ళిద్దరికీ కూడా ఉన్నాయి. సో ఈ ఋషి మునులు అందరూ కూడా వాళ్ళకి కూడా ఆ అర్హత ఉందన్నమాట. సో భాగవతం వినడానికి, ఎందుకంటే వాళ్ళకి ఆతృత ఉంది, వాళ్ళకి ఆ కోరిక ఉంది, భగవంతుని గురించి వినాలి, కృష్ణుని గురించి వినాలి, ఆ ఒక శ్రద్ధ అనేది ఉంది కాబట్టి వాళ్ళకి ఆ అర్హత అనేది వచ్చింది. సో అలాగే సూత గోస్వామి వారు, వాళ్ళు కూడా ఆ అర్హత ఉంది, భాగవతం చెప్పగలిగిన వాళ్ళకు ఉన్నటువంటి అర్హత. ఎలా అంటే వాళ్ళు ఒక ప్రామాణికమైన ఒక పరంపర నుంచి వచ్చారు. వాళ్ళ గురువు గారు సుఖదేవ్ గోస్వామి నుంచి, వ్యాసదేవుల గురించి వాళ్ళు ఏదైతే విన్నారో దాన్ని అచ్చుకట్టుగా ఎలాంటి మార్పు లేకుండా వాళ్ళు దాన్నే ఈ ఋషిమునులందరికీ కూడా చెప్తున్నారు అన్నమాట. సో వాళ్ళు ఏదైతే జ్ఞానాన్ని వాళ్ళ గురువు నుంచి పొందారో, సో అదే జ్ఞానాన్ని ఎలాంటి మార్పు చేయకుండా, ఎలాంటి ఆ, ఆ, వాళ్ళ ఒక ఉద్దేశం దాంట్లో చేర్చకుండా, సో దాన్నే అచ్చుకట్టుగా చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆ అర్హత ఉంది భాగవతం చెప్పడానికి. సో ఇలా ఇద్దరు కూడా అర్హులే అనేసి ఇక్కడ చెప్తున్నారు. So from tomorrow onwards, tomorrow is Sunday. For every Sunday program, whenever Bhagavatam starts,
we should be there in the center before Bhagavatam class. Very good. Right before starting Bhagavatam class, we all should present in the center and we should be waiting for Srimad Bhagavatam class. So this should be our transformation after this, after the today's class. అందుకే మనము రేపటి నుంచి ప్రతి ఆదివారము భాగవత ప్రవచనం భాగవతం క్లాస్ షురు అయ్యే ముందే మనము ఆ సెంటర్లో ఉండాలన్నమాట. భాగవతం క్లాస్ మొదలయ్యే ముందే మనం అందరూ కూడా భాగవతం వినడానికి ఆతృతగా ఎదురు చూడాలి. సో అందరూ కూడా భాగవతం క్లాస్ స్టార్ట్ అయ్యే ముందే మనం సెంటర్లో ఉండి ఆ ఒక భాగవతం క్లాస్ని వినాలి అని చెప్తున్నాం. So we should not like if the things are in a worse condition, it's okay. But generally, every time, maximum we have to try to come before Srimad Bhagavatam class. It's not like in between Bhagavatam class, at the end of Bhagavatam class, if you come, then we will miss the real essence of the day. ఏదో తప్పని పరిస్థితుల్లో ఏదో చాలా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం కావాలంటే ఆ, ఆ, మార్చుకోవచ్చు. కానీ మా అర్థం ఆ, అర్థం క్లాస్ అయిపోయిన తర్వాత రావడము, సో క్లాస్ చివరిలో రావడము ఇలా వచ్చినప్పుడు మనకి దానిలో ఉండేటువంటి సారాంశము మనకు అర్థం అవ్వదు అనమాట. సో ముందు నుంచి స్టార్టింగ్ నుంచి ఏదైతే చెప్తున్నారో అది మనకు అర్థం అవ్వదు. సో ఆ స్టార్టింగ్ నుంచి చెప్పింది మనం విన్న వినకుండా ఉన్నప్పుడు సో దాని సారాంశం అనేది మనకి పూర్తిగా అర్థం అవ్వదు అనమాట. So from tomorrow onwards, make sure that for every Sunday program, not only Sunday program, even this Zoom class also, it is as if like Bhagavatam class only. Mm. By the message of Srila Prabhupada, we are hearing Srimad Bhagavatam every day morning. Mm. So, no, in the either in the Zoom class or in the Sunday class, whatever class it may be, before starting the Srimad Bhagavatam, all devotees should be present, sit, and waiting for the speaker. సో అందుకే రేపటి నుంచి ప్రతి ఆదివారం కూడా మనము శ్రీమద్ భాగవతం క్లాస్ మొదలయ్యే ముందే మనము సెంటర్లో ఉండాలి. అలాగే రోజు మనము ఇప్పుడు భాగవతాన్ని చర్చిస్తున్నాము. సో ఇక్కడ జూమ్ సెషన్లో, సో జపా టాక్లో ఇది కూడా ఒక మంచి అవకాశం అందరికీ భాగవతాన్ని వినడానికి, భాగవతం తెలుసుకోవడానికి. సో కాబట్టి అందరూ కూడా జాయిన్ అవ్వాలి. సో జాయిన్ అయ్యి మనము భాగవతం చెప్పే వాళ్ళ కోసం వేచి చూడాలన్నమాట. So, how many of you will do that? How many of you no, do that? Like Sunday before Bhagavatam class, I will come and attend and I will wait for speaker. Like that. How many of you will do that? Mm, good. Yes. I think rest of all are also interested, but due to engagement of your morning program, you could not respond. I can understand. Uh, but you try your level best from tomorrow onwards. See, these morning classes, we should see the practical transformation. So, what we are achieving by attending these morning Bhagavatam classes. So, the real achievement is weekly in Sunday program while coming, weekly we have to see the changes in our heart. Or daily I am attending Bhagavatam class. So, what changes I am experiencing, right? So, we should endeavor for this transformation. సో ఈ రోజు భాగవతం వినడం వల్ల రోజు మనము ఈ జిమ్ సెషన్ అటెండ్ అయిన తర్వాత సో వారానికి ఒక్క రోజు మనం చూడాలన్నమాట. ఈ ఒక్క వారంలో మన జీవితం అనేది ఎలా మారింది, సో మన ఒక పద్ధతి, మనం ఉండేటువంటి పద్ధతి, మనం చేసేటువంటి భక్తి ఇంకా పెంపొందిందా, సో ఇంకా ఎక్కువైందా అని మనము ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా చూడాలన్నమాట. అది మనకి ప్రాక్టికల్గా మనం మన జీవితంలో మనం దాన్ని అలవర్చుకోవాలి. Okay, Hare Krishna. I'll stop here. Hope everybody understood what is the real qualification of the receptor and what is the real qualification of the speaker, Bhagavatam speaker. So, if we imbibe these qualities, everybody here can become a Bhagavatam speaker. Everybody can become a Bhagavatam receptor. Very well.
సో అందుకే మీరందరూ కూడా మీకు అందరికీ కూడా అర్థమైంది అని అనుకుంటున్నాము. సో ఏదైతే అర్హత ఉండాలి భాగవతం వినే వాళ్ళకి చెప్పే వాళ్ళకి అనేసి. సో మనం ఎప్పుడైతే దీన్ని శ్రద్ధగా పాటించగలుగుతామో మనం అందరూ కూడా అందరూ కూడా శ్రీమద్ భాగవతం చెప్పే వాళ్ళకి ఉన్నటువంటి అర్హత మనందరికీ కూడా వస్తుంది. అప్పుడు మనం అందరూ కూడా శ్రీమద్ భాగవతాన్ని చెప్పొచ్చు. సో చాలా మందిని మనము భాగవతం చెప్పి భక్తులను చేయొచ్చు. हरि बोल। ग्रंथराज श्रीमद् भागवतम की జై. जय। Hare Krishna. So we'll stop here. If you have any questions, we can discuss. One or two questions would be fine. Hare Krishna, Prabhu. Hare Krishna Mataji. Prabhu, I have a small doubt in fifth point, Prabhu, where we are telling the transcendental message of the Absolute is not understandable by those who are materially absorbed. Right, so I'm just trying to understand it better. So if suppose we are striving ourselves in coming forward in bhakti, so somewhere or the other we do have material desires, and being in the materialistic life and family with non-devotees and all that, somewhere or the other we will be having this. So how should we understand this point, Prabhu? Very nice question. So in Bhagavad Gita, so this practically we should remember that how the lotus leaf uh, will, what is the behavior of the lotus leaf. So lotus leaf, even though it is there in the midst of the midst of all the soil and muddy environment, but still it won't allow even a drop of water also. Okay? Similarly, even though we are in the midst of all the complications, even though we are in the midst of all the family alignments, but still, so like we should not allow those material things into our heart. When that will happen through our sincere sadhana. మనము ఈవెన్ అలాంటి ఫ్యామిలీ కాంప్లికేషన్స్ లో ఇంత మిడిల్ లో ఉన్నా కూడా సో ఎప్పుడు కృష్ణుడు గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్ డజంట్ మీన్ దట్ గివింగ్ అప్ ద ఫ్యామిలీ లైఫ్, ఇట్ డజంట్ మీన్ దట్ గివింగ్ అప్ ద రెస్పాన్సిబిలిటీస్. సో we have to perform our responsibilities and at the same time remembering Krishna. That's what in 10th chapter of Srimad Bhagavad Gita Krishna says, tasmat sarveshu kaleshu ma manusmara yudhyacha. Oh Arjuna, as a kshatriya, as a responsible kshatriya, you should do your work. What is your work? Yudhyacha. You should do your yuddha. But how you have to do it? Tasmat sarveshu kaleshu ma manusmara. Each and every second, therefore, you please remember me and do your work. 5,000 years back, the Arjuna was work was yuddha, war. So now our responsibilities. That is a no, 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 same thing, no difference. Only 5,000 years ago that was yuddha, and here our responsibilities. That's all. So even though in the mid of all these responsibilities also, if you want to remember Krishna, then it requires our nice sadhana. That's why um, before engaging into the responsibilities, actually these all responsibilities will start in the mid of the day or in the starting of the day, mm, or maybe in the end of the day. Like that, the responsibilities will be there. But all your early mornings will be very free, very peaceful. 3 o'clock, 3:30, 4 o'clock, 4:30, 5 o'clock, till 5 o'clock. All your early mornings will be very free and very peaceful. So that time you have to utilize for your nice sadhana. If your sadhana is very nice, even the great miseries comes also in the family, we will not be shaken. We will be very stable. Yeah, got it, Prabhu.
I mean, when talking about the qualification of understanding, receiver's qualification, so somewhere or the other, can we consider that because we are also struggling and we are also eager to hear about Bhagavatam, so can we also consider ourselves somewhere that partially we are qualified to hear Bhagavatam? Yes, Mataji, we are all qualified. All your 62 members are qualified for Bhagavatam receptor because we have a desire. We are joining. Very eagerly we are joining and hearing Bhagavatam class. That's why the qualification already got. Yeah. Hari So, bol, Prabhu. Thank you, Prabhu. the eagerness, the desire should be there. What situation we are there, which situation we are there, or what was our previous it doesn't matter. We have a desire. We have a eagerness to attend the Bhagavatam class. That is required. That is a qualification. Got it, Prabhu. Thank you, Prabhu. Hare Krishna. Hare Krishna. So, any other questions? Or shall we conclude? Hare Krishna, Prabhu. Yes, I have Mataji. Hare Krishna. thanks for the wonderful class, Prabhu. First, Hare uh, Krishna. Prabhu, I have a question that should we judge as a devotee? We are all devotee, so should we judge a conditioned person if he do not have the interest or the eager or sincerity to hear about Krishna, or if he is materially absorbed? Yes. Yes. So, instead of judging, we should not judge actually. Uh, but if we can help them, for example, if we come to know that they are partially interested, or if they are not that much interested, so instead of judging, oh, they are not interested, oh, these people are not interested, uh, making a instead of making a sentence or statement, oh, these are not interested, so we can help our level best to make them understand or bringing them to Krishna consciousness like that. If we found that they are very much interested, then we can take inspiration from them. Like that. So, judging means it will come to an aparad also. We do not know inside their mind how it is. So, inside, internally, how much they are inclined to Srimad Bhagavatam, we do not know. Uh, so, I would say that instead of judging, we can try our level best how we can serve them. Right? So if they are not interested, yes, bring them for Srimad Bhagavatam, inspire them. If they are really interested, take inspiration from them. Okay, Prabhu. Thank you, Prabhu. Hare Krishna. Hare Krishna. Judging means it will create an impression in us, in our mind. If we judge a person, it will create an impression. If it is good impression, that is good. That is very nice. If it become a bad impression, then it will become an aparad. That's why the judging is not good all the times. So better instead of judging, we can help others. So hope this answered your question clearly. Yes, Prabhuji. Okay. So and one more thing, I will stop the recording.